గవర్నమెంట్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ ని లీటర్ కి ₹3 చొప్పున పెంచింది. కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, సిఎన్జి ప్రైస్ కూడా కిలో ₹2 పెరిగింది. అంటే దీని అర్థం మీ ఆటో ఇంకా క్యాబ్ ఖర్చులు పెరగబోతున్నాయి. దీనికి కారణం ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరగడంతో ఇండియాలో ఈ సడన్ హైక్ తప్పలేదు. అండ్ ఈ హైక్ తో ఢిల్లీ ఇంకా ముంబై లాంటి మెట్రో సిటీస్ లో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫ్యూయల్ రేట్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి. అంటే మీరు కొనబోయే కూరగాయల నుంచి పప్పుల వరకు ప్రతి దాని రేట్ పెరుగుతోంది. దీంతో సామాన్యుడి మంత్లీ బడ్జెట్ పైన ఇది ఒక పెద్ద దెబ్బ లాంటిది. ఆయిల్ కంపెనీలు భరిస్తున్న భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుంది. విత్ దిస్ ప్రైవేట్ బస్సెస్, లారీ యూనియన్స్ అండ్ ఆటో వాళ్ళు కూడా వాళ్ళ చార్జెస్ ని పెంచే ఆలోచనలో ఉన్నారు. దీంతో మన దేశంలో ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది. అండ్ ఆల్సో దీని ఎఫెక్ట్ మనం కొనే ప్రతి వస్తువు పైన పడుతోంది. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ పెంచిన రేట్లు మాత్రమే. కొన్ని చోట్ల స్టేట్ టాక్సెస్ కలిపిన తర్వాత ఫైనల్ ప్రైస్ ఇంకాస్త ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ఆయిల్ ప్రైస్ పెరగడంతో స్టాక్ మార్కెట్ లో ఏవియేషన్ అండ్ అదేవిధంగా పెయింట్ కంపెనీల షేర్స్ పడిపోవచ్చు. సో మీరు పెట్రోల్ బంక్ కి వెళ్లేలోపు ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి వాళ్ళని అలర్ట్ చేయండి. ఈ ఫ్యూయల్ ప్రైస్ హైక్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Boss Wala. Be the boss.